హాయ్ అండి. రైల్వే స్టేషన్ నుండి మేము రూమ్స్ బుక్ చేసిన ప్లేస్కి వచ్చాము. ఇంతకు మీకు చెప్పలేదు కదా రూమ్స్ ఎక్కడ బుక్ చేశాము అని. మా బావ ఈపీఎఫ్ఓలో వర్క్ చేస్తారు. అందులో పనిచేసే ఎంప్లాయీస్కి మాత్రమే గోవాలో ఈపీఎఫ్ఓ హాలిడే హోమ్ అని గెస్ట్ హౌస్ ఉందండి. ఇందులో కేవలం 8 రూమ్స్ మాత్రమే ఉన్నాయి. అది కూడా 1 మంత్ ముందరే పలానా డేట్ కని రూమ్స్ బుక్ చేసుకోవాలి. విషయానికి వస్తే ప్రతి రూమ్ లో ఒక కింగ్ సైజ్ డబుల్ కాట్ బెడ్ తో ఉండి ఏసీ అండ్ టీవీ ఉన్నాయి. ప్రతి రూమ్ కు ఒక బాల్కనీ ఉంటుంది. అన్ని రూమ్ కి కలిపి ఒక కామన్ హాల్ ఉంది. ఈ హాల్లో ఒక పెద్ద సోఫా ఉంటుంది. ఒకే బిల్డింగ్ లో ఈ రూమ్స్ అన్ని ఉంటాయి. ఇందులోని రూమ్స్ అన్ని చాలా క్లీన్ గా మెయింటైన్ చేస్తున్నారు. బిల్డింగ్ ఫ్రంట్ సైడ్ లో చిన్న చిన్న పూల మొక్కలు, పండ్ల మొక్కలను పెంచుతున్నారు. ఫస్ట్ టైం పైనాపిల్ మొక్కలను చూశానండి. ఈ మొక్కలు ఈ క్లైమేట్ కి చాలా బాగా పెరుగుతున్నాయి. ఈ బిల్డింగ్ మొత్తంలో ఇంకో ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకోవాలి. ఈ బిల్డింగ్ లోని గ్రౌండ్ ఫ్లోర్ లో 2 వంట వండే వ్యక్తులతో పాటు ఒక కిచెన్, డైనింగ్ హాల్ ఉంటుంది. డైనింగ్ హాల్ చాలా విశాలంగా 2 డైనింగ్ టేబుల్స్, ఒక టీవీ ఉంది. ఇవన్నీ ఒకవైపు అనుకోండి, వంటల టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. మనకి ఏమి కావాలో, మనకి ఇష్టమైన ఫుడ్ ఏదో వాళ్ళకు ముందు రోజు నైట్ చెప్తే నెక్స్ట్ డేకి టిఫిన్, లంచ్, డిన్నర్ ఎంతో టేస్టీగా మనకు వండి వడ్డిస్తారు. కాకపోతే ఈ ఫుడ్ కాంప్లిమెంట్ ఏమి కాదండి. ప్రతి పర్సన్కి ప్లేట్కి ఇంతని ఛార్జ్ చేస్తారు. ఫుడ్ ఛార్జెస్ మాత్రం చాలా రీజనబుల్గా ఉంటాయి. ఫస్ట్ డే మార్నింగ్ మాకు ఉప్మా చేశారు. మా గ్యాంగ్లో ఉప్మా తినని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి. ఈ ఉప్మా టేస్ట్ చేసిన తర్వాత తినని వాళ్ళు కూడా ఉప్మాని ఇష్టంగా తిన్నారు. అంత టేస్టీగా వండారండి ఉప్మా. ఇక ఉప్మా సరిపోక బ్రెడ్ ఆమ్లెట్ ఆర్డర్ చేశాము. ఇక బ్రెడ్ ఆమ్లెట్ని కూడా ఒక పట్టు పట్టి మా ఫస్ట్ డే టిఫిన్ కంప్లీట్ చేశాము. టిఫిన్ చేసిన తర్వాత చుట్టూ ఒక లుక్ వేద్దామని చూస్తూ ఉంటే గోడకు ఒక సైడ్లో గోవాలో చూడదగ్గ ప్రదేశాలు ఏవేవి ఉన్నాయో అక్కడ అంటించి ఉన్నాయి. ఇక టిఫిన్ తిని త్వరగా రెడీ అయ్యి గోవా మీద దండయాత్రకు బయలుదేరాము. ఈ ట్రిప్ టోటల్గా 3 డేస్ గోవాలో ప్లాన్ చేసాం. ఈ 3 డేస్కి గాను 2 డేస్కి ఒక కార్, అదేనండి ఒక చిన్న మినీ వ్యాన్ లాగా ఉండే వెహికల్ని రెంట్కు తీసుకున్నాము. పిల్లలు పెద్దలు కలిపి టోటల్గా 12 మెంబర్స్ ఉన్నారు. కాస్త విశాలంగా ఉండే వెహికల్ తీసుకుంటే కంజెస్టెడ్గా లేకుండా లోకల్ జర్నీ కంఫర్ట్గా ఉంటుంది. డ్రైవర్కి తెలుగు అస్సలు రాదు. ఈ వ్యాన్లో పోతూ ఉంటే డ్రైవర్ మమ్మల్ని కిడ్నాప్ చేస్తున్నాడేమో అని డ్రైవర్ ముందే డ్రైవర్కి అర్థం కాకుండా ఆయన పైనే సరదాగా జోక్స్ వేసుకుంటూ అల్లరి చేస్తూ కేకలు వేస్తూ మా ప్రయాణం స్టార్ట్ చేశాం. ఫస్ట్ కోకో బీచ్కు బయలుదేరాం. ఇక్కడికి వెళ్లే దారి ఓన్లీ 6 మంత్స్ మాత్రమే క్లియర్గా ఉంటుందంట. మిగిలిన 6 మంత్స్ వాటర్ ఉంటాయని డ్రైవర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మమ్మల్ని కోకో బీచ్ ఎంట్రన్స్కి తీసుకుని వెళ్ళాడు. మా డ్రైవర్ మమ్మల్ని త్వరగా వెళ్ళండి అని చెబుతూ ఉంటే మేము మాత్రం షాపింగ్ స్టార్ట్ చేశాము. అమ్మాయిలకు కొనినా కొనకపోయినా షాపింగ్ అంటే అదేదో మరో ప్రపంచం అన్నట్టు ఉంటుంది కదా. అన్ని స్టాల్స్ చూసేసరికి మమ్మల్ని ఎవరు ఆపేది అని క్యాప్స్ కొనడానికి ఒక పెద్ద ఆవిడ ఉంటే ఆమె దగ్గరికి వెళ్ళి కొనకముందే బేరం స్టార్ట్ చేశాము. అది వద్దు ఇది వద్దు అనుకుంటూ ఆమె ప్రాణం తీసి మాకు కావలసిన వస్తువులు మాకు నచ్చిన రేటుకు కొనుక్కొని మిగిలిన స్టాల్స్ను ఒక లుక్ వేసుకుంటూ బీచ్ దగ్గరికి వెళ్ళాము. ఈ కోకో బీచ్కి టూరిస్టులు అందరూ ముఖ్యంగా బోట్ రైడ్కి వస్తారు. ఈ బోట్ రైడ్లో అబోవ్ 3 years నుండి రైడ్ టికెట్ తీసుకోవాలి. పర్ పర్సన్కి 400 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మా పిల్లలందరూ అబోవ్ 3 years ఉన్నారు, ఒక్కరు తప్ప. కానీ మేము వాళ్ళతో మా పిల్లలందరూ బిలో 3 years ఒక్కరు తప్ప అని చెప్పాము. వాళ్ళు మాలాంటి వాళ్ళ కోసమే ఒక స్కేల్ హైట్ కొల్చేదానికి ఉంచారు. వాళ్ళు నిర్ణయించుకున్న హైట్ కంటే మన పిల్లల హైట్ ఉంటే వాళ్ళకు కూడా టికెట్ తీసుకోవాల్సిందే. ఈ రైడ్లో 4 సైట్ సీయింగ్ పాయింట్స్ మరియు డాల్ఫిన్స్ను చూపిస్తారు. డాల్ఫిన్స్ మార్నింగ్ టైమ్స్ అండ్ ఈవినింగ్ టైమ్స్ ఎక్కువగా కనిపిస్తాయని మా డ్రైవర్ మమ్మల్ని త్వరగా వెళ్ళండి అని చెప్పారు. బీచ్ దగ్గరికి వెళ్ళేసరికి ఇక్కడ చాలా బోట్స్ ఉన్నాయండి. ఒక బోట్ నడిపే వ్యక్తి మన టికెట్స్ తీసుకొని చెప్పులు చేత్తో పట్టుకొని బోట్ ఎక్కమని చెప్పాడు. బోట్ ఎక్కి మా రైడ్ స్టార్ట్ చేశాము. ప్రతి బోట్లో బోట్ నడిపే వ్యక్తి గైడ్గా ఉంటాడు. ఈ బోట్ రైడ్లో భాగంగా ఫస్ట్ మిలియనర్ ప్యాలెస్ చూపించారు. ఈ ప్యాలెస్ ఏవైనా ప్రైవేట్ పార్టీస్ కోసం కానీ సినిమా షూటింగ్ కోసం కానీ బుక్ చేసుకుంటూ ఉంటారట. ఈ ప్యాలెస్ ఇంకో స్పెషల్ ఏమిటంటే ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ కాదంట. ఇది ఒక ప్రైవేట్ పర్సన్కి సంబంధించిన ప్లేస్ అని చెప్పారు. నెక్స్ట్ సెంట్రల్ జైల్ చూపించారు.
పోర్చుగీస్ కాలంలో వీటిని నిర్మించడం జరిగిందని, ఈ జైల్లో ఎంతో కరుడు కట్టిన నేరస్తులను ఉంచేవారని చెప్పారు. ఇంకాస్త దూరంలో కింది వైపుగా లేడీస్కు సపరేట్గా ఇంకో జైలు కట్టడం కూడా ఉంది. ప్రజెంట్ ఈ 2 జైళ్లు వాడకంలో లేవు. వీటిని ప్రజల సందర్శనార్థం ఉంచారని గైడ్ చెప్పుకొచ్చారు. ఈ 2 జైళ్లకు పై భాగాన అంటే కొండపైన లైట్ హౌస్ ఉంది. దీన్ని అప్పటి కాలంలో బోట్లో వచ్చే వారికి సిగ్నలింగ్ కు ఉపయోగించేవారు. ఇప్పుడు ఇక్కడ కూడా చాలా సినిమాలు తీశారంట. వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కాస్త లోతుగా ఉన్న నీటిలోకి బోటును తీసుకొని వెళ్ళగానే డాల్ఫిన్స్ కనపడ్డాయి. అలా 3-4 సార్లు కనిపించాయి. ఈ కాస్త చూడటానికి బోట్లన్నీ ఏదో బోట్ రేస్ పెట్టినట్టు వాటిని వెంబడించుకుంటూ వాటి చుట్టూ తిరుగుతూ అలా 20 మినిట్స్ తిరిగితే కానీ ఈ డాల్ఫిన్స్ కనిపించలేదు. అలా టోటల్ బోట్ రైడ్లో 1 అవర్ తిప్పి ఒడ్డుకు చేర్చారు. నా వరకు టికెట్ 400 రూపీస్ వర్త్ అనిపించింది. మా పిల్లలైతే డాల్ఫిన్స్ చూసి చాలా బాగా ఎంజాయ్ చేశారు. నేను కూడా డాల్ఫిన్స్ రియల్గా చూడడం ఇదే ఫస్ట్ టైం అండి. నెక్స్ట్ కోకో బీచ్ నుండి అగ్వాడా కోటకు వచ్చాము. ఈ అగ్వాడా కోట సింక్వేరియం బీచ్లో ఉంటుంది. ఇది టోటల్ అంతా రాతి కట్టడంతో నిర్మించడం జరిగింది. ఇది చాలా పురాతన కట్టడం అయినా ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఇది పోర్చుగీస్ వారి అత్యంత విలువైన మరియు కీలకమైన కోట. ఇది చాలా వ్యూహాత్మకమైన డచ్ వారికి వ్యతిరేకంగా పోర్చుగీస్ వారికి ప్రధాన రక్షణగా ఉంటుందని తెలుసుకున్నాను. ఇక్కడ ఫొటోస్ తీసుకుంటూ ఉంటే చాలా బాగా వస్తున్నాయి. మాకు నచ్చిన స్టిల్స్లలో ఫొటోస్ దిగి ఎండ ఎక్కువగా ఉంటే పిల్లలు దాహం అంటున్నారని వాళ్ళకి కోకోనట్ వాటర్ మిలాన్ తీపించి అందరూ వచ్చే వరకు కాసేపు రెస్ట్గా నీడలో కూర్చున్నాము. ఇక్కడ బీచ్ చూడడానికి వచ్చిన టూరిస్టులందరూ కొత్తగా ఒక ఉలన్ దారంతో హెయిర్ స్టైల్ చేసుకుంటున్నారండి. నేను కూడా ఈ హెయిర్ స్టైల్ ట్రై చేద్దాం అనుకున్నా, కానీ దాన్ని విప్పేటప్పుడు కష్టంగా ఉంటుందేమోనని నేనైతే డ్రాప్ అయిపోయాను. జోస్నక వాళ్ళ పాపకైతే ఈ హెయిర్ స్టైల్ని ఉలన్ దారాలతో అల్లించింది. ఇలా అల్లినందుకు 150 రూపీస్ ఛార్జ్ చేశారు. పెద్దవాళ్ళకైతే 200 అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి ఈ హెయిర్ స్టైల్ 2 or 3 డేస్ ఉంటుందని ఆవిడ చెప్పింది. అల్లేటప్పుడు ఓకే, కానీ వాటిని విప్పేటప్పుడు చాలా కష్టంగా అనిపించింది. ఫస్ట్ డే మొత్తం నార్త్ గోవా ప్లాన్ చేసాం. అందులో భాగంగా నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళాము, ఏ ప్లేసెస్ చూసాము మీరు కూడా చూసేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.